డెంటల్ ట్రీట్మెంట్ అనగానే చాలా భయపడిపోతారు. అమ్మో! లక్షల్లో ఉంటుందేమో, ఇంప్లాంట్స్ అంటారు, ఏమేమో అంటారు. బాగా దోచేస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది. సో, మీరు దోచుకుంటారా? లేదంటే ఏం జేస్తారు? మన ప్లాటినా డెంటల్‌లో అసలు ఏదైతే అవసరమో అదే చేస్తానండి. ఎందుకంటే ఓకే. మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేనే కన్సల్టేషన్ చేస్తాను. అచ్చా! మన దగ్గర మొత్తం సీనియర్ స్టాఫ్ ఉన్నా గూడా ఓకే. ఓకే. మోస్ట్‌లీ నేనెక్కడన్నా అవైలబిలిటీ లేకపోతే నా తప్ప. డాక్టర్స్ చూస్తారు గానీ 99.99% నేనే కన్సల్టేషన్ చేస్తాను. ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? అసలు వాళ్ళకి ఏం కావాలి? అన్ని చూసే మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఓకే. దోచేస్తారు అంటే అదంతా జనాల అపోహ అండి. అంతేనా? అంతేనండి. సూపర్. సూపర్. డెఫినెట్‌గా. అంటే ఈ మధ్య విన్నాను మీ దగ్గర ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ లేదంటే ప్రీమియం డెంటల్ క్లినిక్, డెంటిస్ట్రీ ఇట్లాంటి పదాలున్నాయి. అంటే ఇంకోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవన్నీ యెస్. ఉన్నాయి. సో, ఇవన్నీ ఉంటే గట్టిగానే తీసుకుంటారు గదా! అని ఇంకొక డౌట్. అవన్నీ ఉంటే గట్టిగా తీసుకుంటామని కాదండి. హ్మ్. దానివల్ల పేషెంట్‌కి ఇప్పుడు ఎర్లియర్ మనకి పళ్ళ క్లిప్పులు పెట్టించుకుంటున్నా అవును. అంటే అవును. ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు అలాంటి వాళ్ళకి క్లిప్పులు పెట్టించుకుంటే తర్వాత నా పళ్ళు ఎలా వస్తాయి అని చాలామంది అడిగేవారు. మేము అవును. చూపించలేకపోయేవాళ్ళం. ఎందుకంటే ఓకే. ఓకే. ఎర్లియర్ అంత డిజిటల్ డెంటిస్ట్రీ మన దగ్గర కరెక్ట్. లేదు కాబట్టి. అవును. ఇప్పుడు మనకి 3D స్కానర్ వచ్చేసింది. అవును. ముందు పళ్ళు ఎలా ఉన్నాయి, తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళ పళ్ళు ఔట్‌కమ్ ఎలా వస్తాయి. వితిన్ 5-10 మినిట్స్‌లో మనం పేషెంట్‌కి చూపించగలుగుతున్నాం. రైట్. పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కన్వర్ట్ అవుతున్నారండి. ఓకే. ఓకే. హ్మ్. సూపర్బ్. అంటే ఇంకొకటి మేడం సరే, ఇంకా నేను అడుగుతాను మాకున్న డౌట్స్. డెఫినెట్‌గా బట్ సార్. బేసిక్‌గా నాకు డౌట్ ఏంటంటే చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఉట్టి పళ్ళే గదా! ఊడిపోతే ఊడిపోతాయి. అంటే వీటికి మన బాడీకి ఏం కనెక్షన్ లేదు గదా! అని ఒక అపోహలో ఉన్నారు. నిజంగా మన బాడీలోని ఏదైనా అవయవాల కంటే గుండెకి గానీ, జీర్ణ వ్యవస్థకి గానీ వీటికి పళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా మ్యామ్? డెఫినెట్‌గా 100% సంబంధం ఉందండి. ఆ! ఇప్పుడు నార్మల్‌గా డాక్టర్స్ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికెళ్తే నోట్లోనే 80% డైజెషన్ అవ్వాలి అని అంటున్నారు. అంటే అవును. నోట్లో డైజెస్టివ్ సిస్టమ్ లేదు కదా! ఓకే. బాగా నమిలి తినాలి అని అంటున్నారు. ఓకే. నమిలి తింటేనే ఆ న్యూట్రియంట్స్ అంతా బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళి మనకి బలం అనేది వస్తుంది. కరెక్ట్. సో, కరెక్ట్. పళ్ళే సరిగ్గా లేవనుకోండి వాళ్ళెలా నమిలి తింటారు? ఎలా హ్మ్. హ్మ్. డైజెషన్ కరెక్ట్‌గా అవుతుంది? ఓకే. సో, ఇంకొక థింగ్ ఏంటంటే ఆహ్ గమ్స్ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఓకే. ఆ ఇన్ఫెక్షన్‌లో ఉన్న బాక్టీరియా గానీ ఏదైతే ఉందో, అది డైరెక్ట్‌గా బ్లడ్ వెసల్స్ నుంచి హార్ట్‌కి ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఆ ఇన్ఫెక్షన్ డైరెక్ట్‌గా హార్ట్‌లోకెళ్ళి హార్ట్ డిసీజెస్ కాజ్ చేసే ఛాన్సెస్ 100% ఉంటుంది. అది రీసెంట్‌గానే ప్రూవ్ అయిందండి. సో, సీరియస్‌గా? గమ్ డిసీజెస్ ఆర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు హార్ట్ డిసీజెస్. సో, దేవుడా! గమ్ హెల్త్‌ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో, మన బాడీని, మన హార్ట్‌ని అంత జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో, ఓకే. అస్సల గమ్ హెల్త్‌ని అంటే గమ్ ఇన్ఫెక్షన్ గానీ, గమ్స్‌లోంచి బ్లీడింగ్ వస్తున్న వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. అండ్ ఇంకోటి మేడం ఇప్పుడు నోటి దుర్వాసన ఉంటుంది. చాలా మందికి నోటి దుర్వాసన ఉన్నా ఏం జేస్తారు? మౌత్ ఫ్రెషనర్‌లు, చూయింగ్ గమ్‌లు పెట్టి మేనేజ్ జేసేస్తా ఉంటారు. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమా? కాదా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు చాలామంది మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఐటీ ఎంప్లాయీస్ మా దగ్గరకొచ్చిన వాళ్ళు, హ్మ్. "మేడం బ్యాడ్ బ్రెత్ వస్తుంది మేడం" అని యెస్. అంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సేపు మాట్లాడకుండా ఉంటారు. నోరు తెరవకుండా ఉంటారు. లోపల సలైవా అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఓకే. ఓకే. వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటది. ఓన్లీ నోటి ద్వారానే బ్యాడ్ బ్రెత్ అంటే నోరు హ్మ్. హ్మ్. బాలేదు కాబట్టి ఓన్లీ బ్యాడ్ బ్రెత్ వచ్చింది అని అనుకుంటారు. హ్మ్. బ్యాడ్ బ్రెత్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ నోరు. ఓకే. అంటే పళ్ళు చూస్తాము. దాని హ్మ్. తర్వాత టంగ్‌ని జూస్తాం. టంగ్ ఓహ్! కూడా స్క్రేప్ జేసుకోరు చాలామంది. అవును. అట్లా సగం మందున్నారు. ఓకే. సో, ఆ పళ్ళు అంతా బావుంది. టంగ్ కూడా నీట్‌గా ఉంది. అంటే ఇంక మనం జనరల్ బాడీకెళ్తాం. గ్యాస్ట్రైటిస్ ఉన్నా, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, హ్మ్. ఇంకా టాన్సిల్స్, న్యూమోనియా ఇలాంటివేమన్నా మన బాడీలో ఉన్నాయంటే బ్యాడ్ బ్రెత్ వస్తుందనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి. ఆ ఓహ్! గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ ఇష్యూ ఉంది అంటే డెఫినెట్‌గా నోరంతా కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం నోరంతా క్లియర్‌గా ఉంచుకుంటున్నా అయినా ఆ! ఆ! నాకెందుకొస్తుంది, ఆ! ఎందుకొస్తుంది అని చాలామంది అవును. అనుకుంటారు. సో, ఫస్ట్ మేము ఇవన్నీ
నోరంతా క్లియర్ చేసిన తర్వాత అప్పుడు జనరల్ హెల్త్ గురించి కూడా వెళ్తాం అనమాట. ఇన్ కేస్ బాగా ఫుల్లీ గ్యాస్ట్రైటిస్ ఉంది అనుకోండి, నిమోనియా ఉంది అనుకోండి, ఫస్ట్ వెళ్ళి అక్కడ కూడా ట్రీట్ చేసుకోండి. ఓకే. అది క్లియర్ అయిపోతే మీ బ్యాడ్ బ్రెత్ కూడా క్లియర్ అయిపోతుంది అని మేము ఇన్ఫార్మ్ చేసి ఆ డాక్టర్కి రిఫర్ చేయడం వామ్మో, జరుగుతుంది. నోటి దుర్వాసన వెనక ఇంత స్టోరీ ఉందా? ఇంకా చాలా ఎక్కువ ఉందండి, నేను అవునా? కొంచెమే చెప్పాను. వద్దండి, భయపెట్టకండి. భయపెట్టట్లేదండి, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. Correct, జనాలకి ఎవరికి తెలియదు. తెలీదు, ఓన్లీ అవును. పళ్ళు నేను రోజుకి 4-5 సార్లు తోముకుంటున్నానండి, అవును. అయినా కూడా నాకు నోటి నుంచి కొందరు బ్యాడ్ అయితే బ్రెత్ బ్రష్లు అరిగిపోయేలాగా బ్రష్ ఇట్లా సగం అరిగిపోతాయండి, ఓ పావు గంట తోముతారు. అవునండి. ఎంతసేపు తోమాలండి అసలు? సార్ కరెక్ట్ గా బ్రషింగ్ టెక్నిక్ అంటే 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు. 2 నిమిషాలు అన్ని సర్ఫేసెస్ క్లియర్ అయినంత వరకు క్లీన్ చేసుకుంటే చాలు. నేను గంట సేపు చేస్తాను, అరగంట చేస్తాను అనేది వాళ్ళు నిజంగా చెయ్యరండి, నోట్లో పెట్టుకుని కూర్చుంటారు అని నేను అనుకుంటాను. ఓకే. అంత అవసరం లేదండి. ఆ పేస్ట్ తింటారండి? అంటే మింగితే ఏమన్నా అవుతుందా? ఎవరిష్టం వాళ్ళండి, మింగితే ఏమి కాదండి, ఓకే, కాకపోతే మింగకూడదు, అదే అంతేనా? ఓకే. ఏం కాదు. సో మ్యామ్, ఇంకా అసలైంది ఏంటంటే పంటి నొప్పి అనగానే ఆ వచ్చే నొప్పి కంటే అక్కడ పీకేప్పుడు వచ్చే నొప్పి అది చాలా భయంకరంగా, రక్తస్రావం కానీ ఇట్లా అని చాలా భయపడతారు. ఆ తర్వాత చాలా రోజులు ఏం తినకుండా ఉండడం ఇట్లాంటిదంతా ఉంటుంది కదా. సో మన క్లినిక్లో, మన ప్లాటినా క్లినిక్లో పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది ఏమన్నా ఉంటుందా? సార్ ఇప్పుడు మన ప్లాటినా డెంటల్ అయితే 100% పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఓ, సార్. ఓకే. అసలు పన్ను నొప్పి వస్తే తీయడం అనేది ఇట్స్ లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ మనం పేషెంట్ రాగానే అసలు ఏంటి అనేది పేషెంట్ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, హెల్త్ కండిషన్ ఓకే. తీసుకుంటాం. ఓకే. దాని తర్వాత డెంటల్ చైర్లో కూర్చోపెట్టి ఒక ఇంట్రావరల్ కెమెరా ఉంటుంది. ఓకే. నేను చూసిన తర్వాత ఒక ఇంట్రావరల్ కెమెరాలో పిక్చర్స్ అన్ని క్యాప్చర్ చేసి పేషెంట్ని మళ్ళీ చైర్లో కూర్చోబెట్టి, మేడం ఇది ప్రాబ్లం, ఇంత పుచ్చుంది కాబట్టి అది ఎంతవరకు ఉందనేది ఒకసారి ఎక్స్రే తీసుకుందామని చెప్పి ఎక్స్రేకి పంపించి, ఎక్స్రే వచ్చిన తర్వాత మేడం దీనికి ఇది ఇష్యూ ఉంది, అది పుచ్చు పెద్దది ఉందనుకోండి, అది మేబీ రూట్ కెనాల్కి వెళ్ళచ్చు. మరీ ఓకే. వర్స్ట్ కేస్ సినారియోలో తప్పించి అసలు పన్ను తీయడం అనేది అసలు జరగట్లేదండి. ఓకే. ఒకవేళ పన్ను తీయాల్సి వస్తే మరీ మీరు అన్నట్టుగా ఇంత బ్లడ్ వచ్చేస్తుంది అట్లాంటిది అసలు అట్లాంటిది ఏం ఏం లేదు. లేదండి. ఓకే. అసలే ఇప్పుడు మనము అసలు పెయిన్లెస్ ప్రొసీజరే కాబట్టి ఆ, అసలు అంత బ్లీడింగ్ అనేది అని అంత భయపడిపోతారు, అంతే ఇంత బ్లీడింగ్ వచ్చేస్తుంది, అవును. పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ అట్లాంటిది ఏం లేదండి. అసలు డెంటిస్ట్రీ ఇప్పుడు ఎలా తయారైందంటే 100% పెయిన్లెస్, ఓకే. 100% పెయిన్లెస్ మన ప్లాటినా డెంటల్లో అయితే అవైలబుల్ ఉంది. సూపర్ సూపర్ అండి. సో యాక్చువల్గా మీకు చెప్పాను కదా, మీకు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ మీకు 16+. 16+. వావ్. అండ్ 1,00,000 ట్రీట్మెంట్స్ చేసి ఉంటారు ఇప్పటికి. మోర్ దాన్. సో సూపర్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.